నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలేదు, లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నా మహిళా సోదరులను అడుగుతా ఉన్నాం, ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటు వేసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము, అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 75,000 మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం తల్బర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారానో లేకుంటే జెన్కో ద్వారానో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం, 800 మెగావాట్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, హర్కరావు వేణుగోపాల్ గారు దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మళ్ళొక్క మారు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయలే, ఇంకా చేసేది ఉంది. అదే కార్యాచరణలో ఈరోజు కూడా రాజ్ ఠాకూర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేస్తూ ఉన్న కార్యక్రమంతో పాటు సింగరేణికి సంబంధించిన భూమి ఉంది. భూమిని పరంగా అనేక మంది ఉంటున్న వారు ఉన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెగ్యులరైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొత్తం సింగరేణి ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించాం. 18,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రెవెన్యూ సింగరేణి వారి సమక్షంలో వాటన్నిటిని కూడా ఈరోజు మరొక్క మారు మిగిలిపోయిన 2,000 3,000 13,000 11,000కు సంబంధించి ఆల్రెడీ మేము రెవెన్యూ మంత్రి గారి దృష్టికి అదేవిధంగా మరి పవర్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం.
ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా కూడా దాని కార్యాచరణ పెట్టే అంశంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తూ ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నీచంగా రాజకీయాలు చేయలేని చేతకాని తనంతో ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జవాబు చెప్తాం. అభివృద్ధి పక్షాన జవాబు చెప్తాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి జవాబు చెప్తామని వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఏ విధంగానైతే ఈ 2023 డిసెంబర్లో రాష్ట్రాకును గెలిపించి మీ ముందడ మీకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఇచ్చారు, వారిని ప్రోత్సాహం చేయడానికి మరి ఇంకా ముందుకొచ్చి రేపు రాబోయే ఏ ఎన్నికలున్నా వారికి పూర్తి స్థాయిలో మీరు ఆశీస్సులు ఇస్తారని నేను ఆశిస్తూ అనేక సమస్యలు చెప్పిండు మా రాష్ట్రకు. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఒకటి చెప్తూ ఉంటాడు. ఆ సమస్యలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని నేను మా సోదరిమణి కొండ సురేఖమ్మ గారికి జిల్లా పరంగా జిల్లా ప్రజలందరి తరఫున మీరు ఇంతపూర్వకం ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత గుడ్లకు దీపధూప నైవేద్యానికి నిధులు ఇచ్చారు. వారందరి పక్షాన మీకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా చాలా పనులున్నాయి, వారు కూడా వచ్చి ఈరోజు ఇళ్ల పట్టాలకు సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించిన అంశం విషయంలో మేము పిలవగానే వారు ఇక్కడికి వచ్చి మరి దీంట్లో వారందరూ కూడా ప్రత్యక్షంగా నిజంగానే ప్రేమపూర్వకంగా పాల్గొంటున్న సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ ఆయన బాధ్యత, ఆయన ఊరు ఇది, ఇంకా నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలని ఆకాంక్షతో పోతా ఉన్నాడు. ఓ కార్మికుడు కొడుకుగా ఈ ప్రాంతవాసిగా ఆయనకి ఈ ప్రాంతం పైన బాగా ప్రేమ, మరి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా కలుసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి పేరు పేరిన రామకొండం నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.